ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువైపోతున్నాయి. కొత్త కొత్త పద్ధతుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. వారు యువతలను తమ వలలో పడేసుకునేందుకు సోషల్ మీడియా, డేటింగ్ యాప్లు, ఫేక్ ఉద్యోగాల వంటి మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఈ నేరగాళ్లు యువతలను ప్రేమ పేరుతో మోసం చేసి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఆపై ఆర్థిక లాభం కోసం ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసాల నుండి రక్షించుకోవడానికి వ్యక్తులు అనధికారిక లింకులు, ఫేక్ ఉద్యోగ అవకాశాలు, డేటింగ్ యాప్ల ద్వారా వచ్చే సందేశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అధికారిక సంస్థలు సాధారణంగా వాట్సాప్ లేదా ఇతర అనధికారిక మార్గాల ద్వారా సంప్రదించవచ్చు. అందువల్ల వచ్చిన లింకులను స్వయంగా పరిశీలించడం, అధికారిక వెబ్సైట్లలో వెతకడం మరియు అనుమానాస్పద సమాచారాన్ని నిరాకరించడము ముఖ్యమైనది. సైబర్ నేరగాళ్ల నుండి రక్షణ కోసం ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవడం మరియు అనధికారిక సమాచారాన్ని నిరాకరించడం ద్వారా తమను తాము రక్షించుకోవచ్చు. ఇలాంటి మోసాల పట్ల వచ్చే మెసేజెస్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు పరిశీలించి ఓపెన్ చేయాలి. చాలా వరకు కూడా ఇలాంటి మెసేజెస్ ఎప్పుడైతే వస్తాయో అవి ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి మనకు సైబరాబాద్ క్రైమ్ నుంచి మెసేజెస్ వస్తూనే ఉంటాయి. కానీ మీరు అతి జాగ్రత్తగా ఏ మెసేజ్ ఓపెన్ చేయాలి, ఏ మెసేజ్ ఓపెన్ చేయకూడదు అని కాసేపు ఒక్క 1 సెకండ్ ఆలోచించినట్లయితే మనం ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి లింక్స్ కూడా మీరు ఓపెన్ చేయొద్దు. అంటే మనం చూస్తూ ఉన్నాము చాలా వరకు కూడా ఈ లింక్ ఆ లింక్ అని చెప్పేసి పంపించి డబ్బులు వచ్చాయి, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలా వరకు లింకులు కూడా పెడుతున్నారు. మరి అలాంటి లింకులు ఏవైనా ఉన్నట్లయితే మీరు ఒక్కసారి ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మీరు ఇలాంటివన్నీ ఓపెన్ చేయకుండా ఉన్నట్లయితే మనల్ని రక్షించుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు కావాలనుకుంటున్నారు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అన్ని మేము మీకు అందిస్తూ ఉంటాం. నమస్కారం.